మంచిది ప్రభు పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. 11వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మీరు రాయబడిన మాటలో, ఇదిగో వారు చేపట్టిన వారుగాను, వారు చెప్పినటువంటి పనులు చేసేటువంటి రీతిగా రాయబడిన మాటలో ఎఫ్రాయిము చేపట్టుకొని వారికి నడక నేర్పించిన వాడు నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే, నేను వారిని స్వస్థపరచదును, ఆ సంగతి వారికి మనసులో పుట్టలేదు. ఇక్కడ చూడండి, ఎఫ్రాయిము వారిని చేపట్టి నడిపించింది నేనే, వారిని కౌగిలించుకొని వారిని స్వస్థపరిచి వారిని ఆదరించింది నేనే, నేర్పించినవి మర్చిపోతున్నాను. ఈరోజు మనం గమనించాలి, దైవ సన్నిధిలో సేవకులు కుటుంబాలకు సంఘానికి నేర్పిస్తున్నవి ఇక్కడ మీరు గమనించాలి. చెయ్యి పట్టుకొని నడిపించువాడు నేర్పించిన వాడును నేనే, వారిని కౌగిలించుకొని నేను వారిని కొనసాగించే విషయంలో, స్వస్థపరిచే విషయంలో నడిపించేవాడును నేనే. ఈరోజు నువ్వు ఎవరి ఉపదేశముల చేత, ఎవరి మాటల చేతనో నడిపించబడుతున్నావు. చాలా మందికి స్వస్థతలు కావాలి, బలహీనతలు ఉన్నాయి, స్వస్థతలు కావాలి. ఎన్నో స్వస్థతల కోసం ఎదురు చూసేవాళ్ళు, పరుగులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈరోజు స్వస్థత జరగాల్సింది ఎక్కడో తెలుసా? దేవుడు వాక్యములో స్వస్థత ఉంది ఖచ్చితంగా. అయితే సంఘము నీకు ఏం నేర్పిస్తుందో, వాక్యము నేర్పిస్తుందా? ఆ వాక్యమును బట్టి నిన్ను చేపట్టి నడిపిస్తున్నప్పుడు, ఆయన కౌగిట నిన్ను దాచుచున్నప్పుడు, ఆయన వారిని స్వస్థపరిచిన సంగతి వారి మనసుకు తెచ్చుకోలేదని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది బాగోలేదండి, బలహీనంగా ఉన్నామండి, ప్రభు దగ్గరికి వచ్చిన రోజులు, ఆ తర్వాత కుదుటపడి దేవుడి దగ్గర పొందుకున్న ఆశీర్వాదాలను చూసినప్పుడు కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతుంటారు. అందుకనే పౌలు గారు కూడా అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడు. చూడండి, ఈరోజు మనం చూస్తే లోకములో ఏ సాంగత్యం ఏంటంటే దుష్ట సాంగత్యం. సంఘములో నిన్ను నడిపించిన సంగతి, ప్రాంతంలో నిన్ను నడిపించిన సంగతి, ఉపదేశంలో నిన్ను నడిపించిన సంగతి దేవుని యొద్ద నువ్వు నేర్చుకొని అంతము వరకు కొనసాగించేటువంటి అనుభవాల మధ్యలో ఉండాలి. కొన్ని రోజులు జరిగించి తర్వాత దుష్ట సాంగత్యానికి వెళ్ళారనుకోండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడు. ఈరోజు సంఘములకు ఏం సూచిస్తున్నారంటే, నువ్వు సంఘానికి వచ్చి ఏం నేర్చుకో, సంఘంలో నువ్వు నేర్చుకోవలసినటువంటి పద్ధతులు, ఉపదేశము గురించి ప్రభు నీతో బోధిస్తున్నమాట. సంఖ్యాకాండము 23:21 చదువుదాం. 23వ అధ్యాయము 21వ వచనములో, ఆయన యాకోబులో ఏ దోషములు కనుగొనలేదు, ఇశ్రాయేలీయులలో ఏ వంకరతనము నేను చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై. చూసారా, యాకోబులో చూస్తే ఏ దోషములు కనబడలే ఆయన నడతం. ఇశ్రాయేలులో చూస్తే ఏ వంకరతనం. చూడండి, కొన్నిసార్లు కొంతమంది భక్తి చేస్తుంటారు, కొన్ని వంకర బుద్ధులు, వంకరతనాలు, వాళ్ళ మార్గాలు తిన్నగుండవు. ఇక్కడ మనం చూస్తే యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకర బుద్ధులు లేవు, ఏ వంకరతనం లేదు. అందుకని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు సంఘములో నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లా, నేర్పించాల్సింది నేర్పించట్లా. కొన్ని
వేరు ఆలోచన. అందుకని సంఘం అంతా కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అయిపోతుంది. మంచి దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఆయన యొద్దకు వచ్చి యాకోబులో ఏ దోషం లేదు, ఏ వంకరతనం లేదు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు నిబ్బరముగా నివసించును. యాకోబు ఓట ప్రత్యక్షమైనప్పుడు అతడు ధాన్యము ద్రాక్షారసము గల దేశముల నుండి అతనిపై ఆకాశము మంచు కురిపించను. చూశారు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీయులు నిబ్బరముగా నివసించారు కాబట్టి యాకోబు ఓట, ఆశీర్వాదపు ఓట ప్రత్యక్షమై ఉన్నది. అతని పైగా ధాన్యము ద్రాక్షారసము ఆ దేశం పైన ఆకాశం యొక్క మంచును దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాలు వారి మీద కురియబడినట్లుగా రాయబడి. కారణం ఏంటంటే వారు దేవుని యందు నిబ్బరముగా ఉన్నారు. ఈరోజు దేవుని యందు నిబ్బరముగా ఉన్నారు. ఎన్ని విచారాలు ఉంటాయి. ప్రార్థన చేస్తుంటూనే ఉంటారు. కొన్నిసార్లు ఇంకా చెప్పమంటారా, ప్రార్థన చేయటానికి సమయం ఇవ్వరు. నిబ్బరముగా ఎలా ఉంటారు? ప్రార్థనకి సమయం ఇవ్వాలి. దేవుడితో నిబ్బరము కలిగి ఉండాలి. దేవుడు వాక్యమును బట్టి, మన ఉపదేశమును బట్టి కట్టుకోవాలి. ఇక్కడ అదే నిబ్బరముగా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు గురించి రాయబడింది. ఈరోజు నిబ్బరముగా నివసించేటువంటి అనుభవాలు ఆత్మీయతలో ఉన్నాయా వారి జీవితంలో అని వాక్యం అడుగు చెప్తున్నటువంటి సమాధానం ఈరోజు. అందుకని దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆత్మ సంబంధమైన విషయంలో నిబ్బరము గలవారముగా ఉంటే అప్పుడు దేవుడు నీ పైన దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా కురియనని రాయబడిన మాట. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం. న్యూ టెస్టిమెంట్లో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నా పితరుల యొక్క పరిచారిణి యందు విశేష ఆసక్తి గలవాడినై నా స్వజాతీయులు నా సమాన వయస్సులో ఉన్న అనేకుల కంటే యూదుల మతములలో ఆధిక్యత నొందిన వారినై నా నడవడను గురించి మీరు వింటిది. చూసారా, పితృపారంపర్యమైనటువంటి పరిచారములు నేను కాదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విశేషమైన ఆసక్తి కలిగి నా జాతి వారు, నా సమాన వయసు కలిగిన వారు, యూదుల కంటే యోధా మతములలో ఆధిక్యత నొందినటువంటి నా నడవడిని గురించి మీరు వింటిరి. పితరులు ఏం చేశారు? ధర్మశాస్త్రం చెప్పిన మాటలు విన్నాడు, చక్కగా నడుచుకోండి. ప్రభువునొద్దకు వచ్చి నేను మనం చూసినట్లయితే అత్యధికమైనటువంటి విషయంలో ఆధిక్యత నొందిన వాడే నా నడతను గురించి మీరు చక్కగా నడుస్తున్నాడు దైవజనుడు పౌలు. అందుకని దేవుని యొద్ద నేర్చుకున్నాడు. ఈరోజు ఉపదేశములు దేవుని యొద్ద నేర్చుకోవాలి. వాళ్ళు చూడండి, మా వాళ్ళ వల్ల నేను పాడైపోయానండి, మా స్నేహితుల వల్ల నేను పాడైపోయాడు. క్రైస్తవ సమాజము దేవుని వాక్యం చెప్తున్న మాట, నీ వలన ఇతరులు నేర్చుకోవాలి. ఏంటిది? ఆత్మ సంబంధమైన, అంతేకాని ఇతరులతో నువ్వు నేర్చుకుంటావు కాదు. పౌలు గారు ఇక్కడ అదే చెప్తున్నటువంటి మాట. నా నడకల గురించి వాడు ఆధిక్యత నొందిన వాడుగా వారి విషయంలో ఆసక్తితో విశేషముగా దేవుని సన్నిధిలో నడుచుకుంటారు. ఈరోజు ఎలా నడుచుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన విషయంలో కొన్ని రోజులు ఆత్మీయంగా నడుచుకుంటారు, తర్వాత యథార్థత కోల్పోయి లోకంలో పడిపోతుంటారు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనంలో మీరు చదివితే అక్కడ రాయబడిన మాట, దేవుడు పలుమార్లు హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ ప్రజలకు. 1వ అధ్యాయం 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోనండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి ఇక్కడ చెప్తున్నటువంటి మాట 1:17లో, కీడు చేయుట మానండి, మేలు చేయటం నేర్చుకోనండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి, హింసించబడిన వారిని విడిపించండి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలు పక్షముగా వాదించండి.
చూసారు, ఇక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. కీడు చేయటం కాదు, మేలు చేయటం నేర్చుకోవాలి. న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. బంధకాల్లో బంధించబడిన వారిని విడిపించడానికి దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నందుకు వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎలాగా దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నావు, దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నావు, ఒక్కసారి ప్రభుతో తీర్మానం చేసి నిబంధన చేయవలసినటువంటి వారముగా ఉన్నామని లేఖనాలు ఇక్కడ మనకి పలుమార్లుగా దేవుని సన్నిధిలో చెప్తున్నటువంటి విషయంలో. కాబట్టి ఈరోజు మనతో చెప్తున్నటువంటి విషయంలో దేవుని యొద్ద మనము నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి. నేర్చుకోవలసినటువంటి దేవుని సన్నిధిలో నేర్చుకోగలిగితే ఆత్మ సంబంధమైన విషయంలో దేవుడు అన్ని నిన్ను ఆత్మీయతలో నడిపించగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 8వ వచనం చదువుతున్నాం. 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండి తన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ మనం చూస్తే ఆయన పొందిన శ్రమను మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం చూస్తే కొంతమందికి శ్రమ పడుకోకుండా, కష్టపడుకోకుండా వచ్చి పడిపోవాలంతే. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, సంఘానికి ఏం నేర్పించమంటున్నాడు, సంఘ సేవకులు ఏం కలిగి ఉండాలి. శ్రమను చూసి భయపడద్దు, కష్టమును చూసి భయపడదు కాదు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమ పొంది విధేయతను నేర్చుకున్నట్లుగా ఇక్కడ మీరు విధేయత నేర్చుకోనండి. శ్రమ పడాలి. శ్రమ పడితే శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. కష్టపడితే కష్టములకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. కష్టం పడుకోకుండా, శ్రమ పడుకోకుండా, ఎక్కడ వీజీ మనీ వస్తే అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి డబ్బులకు అలవాటు అయిపోయి డబ్బు కోసం చేస్తున్నటువంటి పరిచర్య దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ఈరోజు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ముందు శ్రమపడు, కష్టపడు. దేవుని సన్నిధిలో సంఘం కొరకు, సంఘ పరిచర్య కొరకు, లేకపోతే సంఘానికి వెళుతున్న విశ్వాసివి దేవుని సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగిండే విషయంలో దేవుని ఆత్మ సంబంధమైన ఉపదేశము చేత కట్టుకొని శ్రమ పడటం నేర్చుకో. ఈరోజు శ్రమలు లేవండి, ఈజీగా ఎక్కడికక్కడ. ఇది ఖచ్చితమైనటువంటి దేవుడి దగ్గర నేర్చుకునే పాఠాలు కాదు. ఈరోజు ప్రభునందు మనం నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి. శ్రమ పడటం అది మనకి ఎంతో ఆశీర్వాదం. ఇదిగో న్యాయముగా మేలు చేయటం మనం నేర్చుకోవాలి. దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యాశక్తితో మనం ఆత్మీయతలో వాక్యం చేత నడుచుకోవటం నేర్చుకోవాలి. అప్పుడే వాక్యంలో రాయబడిన మాట, నీవు అన్ని విషయములలో కూడా ప్రభు సన్నిధిలో విశ్రాంతి కలిగి ఉంటావు, ఆశీర్వదించబడతావు. దేవునికి సాక్షిగా నీ వెళుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో ఫలభరితముగా ప్రభుని ఉంచుతాడు. దేవుడు ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్పు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభావి శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రము. మూల వాక్యంలో మాతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఎబ్రాయిము చేయి పట్టి నడిపించాడు. ఇదిగో నేను నా ప్రభు కౌగిలించుకొని నడిపించాడు, స్వస్థత చేశాడు. కానీ కొందరి మనసులో ఆయన చేసినది విడిచిపెట్టేశాడు. మూల వాక్యంలో చెప్తున్నాను, అవునయ్యా, మీ సన్నిధిలో ఎన్నోసార్లు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు పొందుకొని కొందరు దూరాన్ని నిలిచుకున్నారు. సంఘములకు రావటం, సంఘములో కార్యములు జరగటం, తిరిగి మరలా దూరముగా వెళ్ళిపోవటం, ఇది కాదు కదా మీ సన్నిధిలో నేర్చుకోవలసింది. కీడు కాదు కదా నేర్చుకోవలసింది. అపహాసము కాదు కదా నేర్చుకోవలసింది. ఆత్మ సంబంధమైన మనకు దేవుని మాటల చేత ఒక్కొక్కరిని నేర్పించి మీ సన్నిధిలో చక్కగా నేర్చుకొని ప్రభువా మరి ఆశీర్వాద ఫలాలు పొందుకొని శ్రమలకు విధేయత కలిగి శ్రమలలో ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత ఉన్నదని తెలుసుకోండి. సంఘ కార్యక్రమాలు ప్రతి మనుషులు, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సంఘములో నిలిచి పరిపూర్ణులుగా దీవించబడినట్లు సహాయం దయచి యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.